ఈ మధ్యంతర బెయిల్ కోరి తర్వాత మరోవైపు బీఆర్ఎస్ స్టార్ కంపెనీగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని మహిళల పరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సిబిఐ కేసులో బెయిల్ కోరారు. అంటే మధ్యంతర ఇప్పుడు ఎలక్షన్స్ 13 దాకా వచ్చినాయి కాబట్టి ఆమె ఏదో ప్రచారం చేద్దాము, బహిరంగ సభలు పెడదాము, ఒకరికొకరు తోడుంటాము, తెలంగాణలో అందరూ మనకు అనుకూలంగా ఉంటారు, నేను ఢిల్లీ ఏదో అట్లా పోయొచ్చానని అబద్ధాలు చెప్పేసి ఈ బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్లు ఆధారంగానే కవితను అరెస్టు చేశారని, మహిళ కాబట్టి బెయిల్కు అర్హురాలు అని ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ 2 బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. అంటే ఈ బెయిల్కు అర్హురాలని ఈమె బయటికి వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆమె తరపు వాదనలు వినిపించారు. తర్వాత మరోవైపు ఈ 2 బెయిల్ పిటిషన్ల దర్యాప్తులో కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. చూసినావా, ఆమె బయటికి వెళ్తే చాలా తారుమారు చేస్తుంది ఛానల్ను. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఈమె బెయిల్ పిటిషన్ల దర్యాప్తు మొత్తం సంస్థలు వ్యతిరేకించి కవితకు బెయిల్ ఇవ్వొద్దని, తర్వాత ఇస్తే ఆధారాలు పాడైతాయి, తారుమారైతాయి అనేసి ఈ ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నయించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. అంటే ఎప్పుడైనా తీర్పులను లాస్ట్ మూమెంట్లా, కానీ మరి ఈమెకి ఏందో కోర్టు వినయించి ఈ పిటిషన్లపై వాదనలు ఇప్పటికే పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. చూసినావా, మాజీ సీఎం బిడ్డ అనేసి బీజేపీ సపోర్టుతో 10 గంటలకే ఈమెకు తీర్పు ఇచ్చేసి బెయిల్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారని ప్రజలకు విన్నయించుకుంటున్నారు. తర్వాత ఈ విషయంలో కవిత గారికి బెయిల్ వస్తుందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అయితే నమ్మకం లేదు. చూద్దాం మరి ఏమవుతుంది. తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. చూడాలి ఎట్లా ఉంటుందో. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు, ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్ళాలని కవిత న్యాయవాదులు సూచిస్తున్నట్టు సమాచారం. చూసారా, ఈ మధ్యన మార్చి 15కు ఆమె అయిన తర్వాత 11న సిబిఐ కస్టడీకి తీసుకున్నాక అది బెయిల్ పిటిషన్లను దాఖలు చేసుకున్నారు. తర్వాత ఒకవేళ ట్రయల్ కోర్టు బెయిల్పై నిరాకరిస్తే ఈ వెంటనే హైకోర్టు వెళ్ళాలని న్యాయవాదులకు సూచించినట్లు సమాచారం. అంటే వీళ్ళు నిరాకరిస్తే వేరే హైకోర్టుకు పోవాలని న్యాయవాదులకు సూచనలు ఇస్తుంది. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈమె జ్యుడిషియల్ మంగళవారంతో ముగియనుంది మరోసారి. తర్వాత మంగళవారంలో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే మంగళవారం ఆమె న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాల్సి ఉంటుంది. చూసావా, మంగళవారం ముగియనుండి సోమవారం బెయిల్ రాకుంటే మంగళవారం రాత్రి మాత్రం ఆమె న్యాయమూర్తి ఎదుట హాజరుపరచవలసి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా కోర్టులో హాజరుపరచాలని చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు. అంటే కవిత గారు ఏం చేస్తున్నారు అంటే, మీ మాజీ సీఎం బిడ్డను ఎక్కడైనా నడుస్తుంది, నేను పవర్ఫుల్, నా మాట వినాలి, నేను చెప్పినట్టు వినాలి అనేసి ఆమె కట్టుకథలు అల్లుతుంది. కానీ ఎవరింటారు? ఇక్కడ నువ్వు తప్పు చేసినావు, ఒకదాన్ని కూడా జనాలను బలి చేసినావు. నీ బలిదానాలకు, నువ్వు చేసిన అరాచకాలకు నువ్వు సీఎం బిడ్డ అయినా పిఎం బిడ్డ అయినా ఎవరికి సంబంధం లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఆమెకు ఎప్పుడు బెయిల్ వస్తుంది, ఏ విధంగా వస్తుందో వేచి చూద్దాం.